ఆదికాండము 30వ అధ్యాయంలో అక్కా చెల్లెళ్లైన లేయా మరియు రాహేల్ మధ్య పోటీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సంతానం కోసం వారిద్దరూ పడే వేదన, ఒకరిపై ఒకరు పెంచుకునే అసూయ ఈ అధ్యాయంలో ప్రధానంగా వర్ణించబడ్డాయి. రాహేలుకు సంతానం కలగనప్పుడు ఆమె తన దాసియైన బిల్హాను యాకోబుకు ఇస్తుంది. బిల్హాకు సంతానం కలిగినప్పుడు లేయా కూడా తన దాసియైన జిల్పాను యాకోబుకు ఇస్తుంది. ఈ విధంగా అక్కాచెల్లెళ్ళు తమ సంతాన కాంక్షతో తమ దాసీలను ఉపయోగించుకుంటారు. పిల్లల విషయంలో వారి మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంటుంది. లేయాకు పుట్టిన పిల్లల సంఖ్య ఎక్కువైనప్పుడు రాహేలు తీవ్రమైన అసూయకు గురవుతుంది. ఈ అసూయ వారి మధ్య ద్వేషాన్ని పెంచుతుంది. యాకోబు తన భార్యల మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాదు. యాకోబు తన భార్యలు మరియు పిల్లలతో కలిసి తన దేశానికి తిరిగి వెళ్లాలని తన మామయైన లాబానును కోరతాడు. యాకోబు సంపదను పెంచడానికి లాబాను కొన్ని మందలనిస్తాడు. యాకోబు ఆ మందలను మేపుతూ తన సంపదను పెంచుకుంటాడు.